నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం 10వ తరగతి కొత్త ప్యాటర్న్ తెలుసుకోవడం జరిగింది. సిబిఎస్ఈ 10వ తరగతి సిబిఎస్ఈ వారు విడుదల చేసినటువంటి శాంపిల్ పేపర్ ఏ విధంగా ఉంది, దాని మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంది, అలాగే పోర్షన్లో ఏ ఏ అంశాలు వస్తాయి అనే విషయాలను మనం చర్చించుకున్నాం. ఈ వీడియోలో మనము అపరిచిత గద్యాల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు సెక్షన్ ఏలో 2 అపరిచిత గద్యాలు ఇచ్చి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కుల చొప్పున 8 మార్కులు కేటాయించారు. ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు, విమర్శ ఒక సాహిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇతర ప్రక్రియల్లాంటిది కాదు. మనకు ఈ గద్యాన్ని గమనించినట్లయితే ఇది ఒక తెలుగు భాషకు సంబంధించినది ఇవ్వడం జరిగింది. విమర్శ అంటే ఏంటి, విమర్శ ఎప్పుడు ప్రారంభమైంది, అలాగే విమర్శకు చెందినటువంటి గ్రంథాలు ఏమిటి అన్న విషయాలు ఇచ్చారు. ఇది పూర్తిగా తెలుగు భాషకు చెందినటువంటి వ్యాసము. కింద మనకి ప్రశ్నలు గమనించవచ్చు. ప్రబోధ చంద్రోదయమునకు వ్యాఖ్యాన్ని రాసింది ఎవరు? తాపి ధర్మారావ, నాదెండ్ల గోపకవి, చిలుకూరి వీరభద్రరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి. ఇలా మనకు ఆప్షన్స్ గమనించవచ్చు. అంటే ఒకటి మనకు విమర్శ గురించి అంటే తెలుగు భాష గురించే ఇచ్చిన వ్యాసం ఉంది. ఇక రెండవది గమనించినట్లయితే ఆర్ లేదా అది కానీ ఇది కానీ రాయాల్సి ఉంటుంది. ఇందులో మనకి పురాణాల అధ్యయనం వల్ల భారతాత్మ తలస్పర్శిగా అవగతమవుతుంది. వాటిని తెలుసుకోకపోతే భారతదేశ భాషల్లోని ఎన్నో పదబంధాలను తెలుసుకోలేము. ఇక్కడ మనకి పురాణాలు అంటే ఏమిటి, అసలు పురాణాలు ఎందుకు ఉంటాయి, ఆ పురాణాలలో ఏ ఏ భాగాలు ఉంటాయి అనే అంశాలు. ఇది కూడా తెలుగు భాష గురించిన విషయాలు. అంటే పురాణాల గురించి, ప్రాచీన సాహిత్యం గురించి అని చెప్పవచ్చు. అలాగే భాగవత పురాణము మరియు వివిధ పురాణాలు, మొత్తం 18 పురాణాలు, మనకి అష్టాదశ పురాణాలు. ఆ అష్టాదశ పురాణాలు ఏంటి, ఆ 18 పురాణాలే కాకుండా మరికొన్ని తరువాత రాసిన పురాణాలు ఏంటి అన్న విషయాలు కూడా ఈ వ్యాసంలో ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రశ్నలు గమనిస్తే అపౌరుషేయాలని వేటినంటారు? తెలుగు సాహిత్యంలో వెలువడిన మొట్టమొదటి పురాణం ఏది? ఇలా మనము ఈ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను కూడా గమనించవచ్చు. ఇది ఒక పేపర్. అలాగే మరొక మోడల్ పేపర్ గమనించినట్లయితే గుప్త సామ్రాజ్యం. ఇక్కడ గుప్త సామ్రాజ్యం గురించి అంటే ఒక చరిత్ర గురించినటువంటి వ్యాసం ఇది. ఆ చరిత్రకు చెందినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. కాళిదాసు ఏ భాషలో పండితుడు? ఆ చరిత్రలో కూడా ఒక కవి గురించి విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సంస్కృత కవి గురించి, భారతదేశంలో రాజుల దగ్గర ఎవరెవరు కవులు ఉండేవారు ఆ విషయాలు, అంటే తెలుగు భాషకి కాస్త సంబంధం ఉన్నదే ఇవ్వడం జరిగింది. లేదా అని మరొక గద్యం చూసినట్లయితే రుద్రమదేవి వేంగి చాళుక్య యువరాజు వీరభద్రుడిని వివాహం చేసుకుంది. ఇక్కడ రుద్రమదేవి పరిపాలన గురించి ఇవ్వడం జరిగింది. పరిపాలన ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఏ విధంగా భారతదేశం పరిపాలన సాగింది, అక్కడికి మార్కో పోలో సందర్శించడము, ఈ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. రుద్రమదేవికి ఎంతమంది సంతానం అంటే కేవలం చరిత్ర గురించినటువంటి వ్యాసాలు. మరొక పేపర్లో గమనించినట్లయితే ఇది కూడా ఒక మోడల్ పేపర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఇవ్వడం జరిగింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎక్కడ పుట్టాడు, ఎలా చదువుకున్నాడు, తర్వాత అతను నిర్వహించిన పదవులు ఏంటి అనే విషయాలు. భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర పోషించినది ఎవరు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడొచ్చు. మరొకటి వానలు పడక పంటలు పండక కరువు తాండవం చేస్తుండటంతో ఒక గ్రామంలోని ప్రజలు దేవుణ్ణి ప్రార్థిస్తారు. వానలు పడేలా చేస్తే జాతర జరుపుతామని మొక్కుతారు. ఇక్కడ మనకు ఒక చిన్న సంఘటన, జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఒక కథను కావచ్చు ఇవ్వడం జరిగింది. గ్రామంలోని యువకులు ఎవరిని ప్రార్థించారు? ప్రశ్న. ఒకటి చరిత్ర గురించి, మరొకటి ఒక కథ, నీతి కథ గురించి. అబ్దుల్ కలాం గారు ఒక ఉదాహరణ అంటూ ఒక నీతి కథను మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక పేపర్ చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు.
తెలంగాణలో జరిగిన ఉద్యమాల గురించి, ఆ ఉద్యమంలో భాగంగా రాసినటువంటి రచనల గురించి ఒక వ్యాసాన్ని ఇచ్చారు, గద్యంని. ఆ తర్వాత మరొక గద్యము, ఇక్కడ మనకు ఒకటే గద్యం ఉంది, ఇది పాత పేపరు 2018కి చెందినటువంటిది కాబట్టి ఇక్కడ చాయిస్ ఇవ్వలేదు. ఒకటే గద్యము 2 మార్కుల చొప్పున సమాధానాలు రాయాల్సి ఉంటుంది, ఇందులో చాయిస్ అనేది లేదు, ఒకటే గద్యము. అలాగే మరొక పేపర్లో కథా సన్నివేశాలకు చిత్రరూపమిచ్చి ప్రేక్షకులను వాటిని చూపిస్తూ కథా గానం చేసే పద్ధతిని పట ప్రదర్శన అంటారు. ఇవి జానపద కళాకారుల గురించి ఇందులో మనకు తెలియజేశారు. సోమనాథుడు బసవ పురాణంలో వీరి ప్రస్తావన చెప్పారని, ఒక కళా ప్రదర్శన ఇలా చేస్తారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అంటే అంతరించిపోతున్నటువంటి ఒక కళను విద్యార్థులకు పరిచయం చేయడం కోసం ఈ గద్యాన్ని ఇచ్చారని మనం గమనించవచ్చు. మరొక గద్యము, ఇందులో కూడా ఒకటే గద్యం ఇవ్వడం జరిగింది, ఇది కూడా 2017 పేపర్. అప్పుడు ఒకటే గద్యం ఇచ్చి దానికి సమాధానాలు రాయమనేవారు 2 మార్కుల చొప్పున. ఇక్కడ 6 ప్రశ్నలు ఇచ్చి 2 మార్కులని ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పేపర్ చూస్తే, అసాధ్యం అనే మాట మన నిఘంటువులోనే ఉండరాదని చాటిన ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు గారు అంతరిక్ష ప్రయోగాలలో ఒక వ్యక్తి గురించి, ఒక గొప్ప వ్యక్తి, అతను ఎన్నో అవార్డులు పొందినటువంటి ఒక శాస్త్రవేత్త గురించి మనకి ఇక్కడ పరిచయం చేశారు. అంటే ఎంతో ఆసక్తికరంగా ఈ గద్యాలన్నీ కూడా తెలియని విషయాన్ని తెలియజెప్పే రీతిగా మనం ఇక్కడ ఈ గద్యాలను బట్టి గమనించవచ్చు. మరొక గద్యం, అనాదిగా తెలంగాణలో సాహిత్య అధ్యయన అధ్యాపన కార్యకలాపాలకు సరి అయిన పరిస్థితులు లేవు, అయినా ఇక్కడ జన్మించిన ఎందరో కవులు అమూల్య సాహిత్య సేవ చేశారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవుల గురించి మనకు తెలియజేశారు. అలాగే ప్రశ్నలు, 20వ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణలో కవులకు ఎందుకు గుర్తింపు లభించలేదు? ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం గమనించవచ్చు. తర్వాత మరొక పేపర్లో, అనాది కాలము నుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమునరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు, వీటిలో కొన్ని ఉపయోగ దృష్టితోడను కొన్ని సౌందర్య దృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చు. ఇక కళల గురించి మనకున్నటువంటి 64 కళలు, ఈ లలిత కళల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆ కళలు ఏమిటి, ఆ కళలు ఎందుకు ప్రాముఖ్యత వహించాయి అనే విషయాలు ఇక్కడ ఈ గద్యంలో చూడొచ్చు. మరొకటి, కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9, కాళోజీ గారి గురించి, తెలంగాణ భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాల గురించి మరొక గద్యము. మరొక మోడల్ పేపర్లో, భారతీయ ధర్మానికి మూలం వేదాలు, ఇందులో పూర్తిగా వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, వేదాంగాల గురించి మనకొక గద్యం ఇవ్వడం జరిగింది. మరొకటి, మొట్టమొదట తెలుగు వాళ్ళందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి పరిపాలించింది శాతవాహనులు. ఇప్పుడు తెలుగు వారి చరిత్ర గురించి, శాతవాహనులు తెలుగు భాషకు ఎలా ప్రాముఖ్యత ఇచ్చారు, తెలుగు వారిని ఏ విధంగా పరిపాలించారు అనే విషయాలు మనకు ఈ గద్యంలో గమనించవచ్చు. మరొక పేపర్లో, ప్రకృతి శాస్త్రం లేదా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అనే విజ్ఞాన శాస్త్ర విభాగం పరిశీలన ద్వారా, శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి ఇది ఒక శాస్త్రం గురించి. అంటే మన ప్రకృతిని అధ్యయనం చేసే శాస్త్రము ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు దీని గురించి కృషి చేశారు, మనకు ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయనే విషయాలు ఇక్కడ తెలియజేశారు. అంటే సాంఘిక సామాన్య శాస్త్రాల గురించి కూడా వ్యాసాలు వచ్చే అవకాశం ఉంది. మరొకటి, ఆర్కిటిక్ ప్రాంత భూమి పర్యావరణ వ్యవస్థలలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం. మనకి ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతం ఎలా ఉంటుంది, అసలు అక్కడ జంతువులు ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాలు. ఇది కూడా ఒక సైన్స్ అంటే సామాన్య శాస్త్రం గురించినటువంటి గద్యం అని చెప్పవచ్చు. మరొకటి, జీవిత చరిత్రలు రచించడం సామాన్య విషయము కాదు, అందుకు ఎంతో ప్రతిభ అవసరం. అంటే జీవిత చరిత్రలు ఎలా రచిస్తారు, అసలు జీవిత చరిత్రలు ఎందుకు రాసుకోవాలి, రాయడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఆ జీవిత చరిత్రల వల్ల లాభాలు ఏంటి అనే విషయాలు ఈ గద్యంలో ఇచ్చారు. తర్వాత మరో పేపర్లో, అనాది కాలము నుండి మానవుడు, ఇది కూడా ఇంతకుముందు మనం చూసినటువంటి పేపరే, లలిత కళల గురించి. మరొకటి, తెలంగాణ
భాషా దినోత్సవం గురించి. మరొకటి అనాదిగా తెలంగాణలో సాహిత్య అధ్యయన అధ్యాపక. ఇది కూడా ఇంతకుముందు మనం గమనించినటువంటిదే. తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు కవుల గురించి ఇచ్చారు. మరొక పేపరు మన జానపద కళారూపాలలో కురవంజి చాలా ప్రాచీనమైనదని అనేక మంది పరిశోధకుల అభిప్రాయము. కురవంజి అనే ఒక కళారూపము. అసలు ఈ కురవంజి కళారూపం తెలియని వాళ్ళు చాలా మంది. కాబట్టి ఇలా తెలియనటువంటి విషయాలను విద్యార్థులకు బోధించాలనే ఉద్దేశంతో ఇలాంటి గద్యాలు ఇవ్వడం జరుగుతుంది. కురవంజి అంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ గమనించవచ్చు. తర్వాత మరొక పేపర్లో జీవిత చరిత్రల గురించి ఇంతకు ముందే చూసాం. ఆధునిక తెలుగు సాహిత్యంలో అభినవ పోతన, దీని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ అపరిచిత గద్యాలన్నీ ఒకటే చోట సాధన చేయడం కోసం, విద్యార్థులు సాధన చేయడం కోసం ఒకటే PDF ఫైల్లో ఎన్నో అపరిచిత గద్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి తెలుగు సాహిత్యంలో అభినవ పోతన వానమామలై వరదాచార్యుల గారి గురించి, వారి రచనలు, వారి జీవితం గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత మరొక గద్యాంశము గురజాడ వారి గురించి. మరొకటి బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు. ఆ శిలాజ ఇంధనాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు. పత్రికలలో దినపత్రికలకు ఒక స్థానం ఉంది. పత్రికల గురించిన విషయాలు. మానసికంగా ఎదగడానికి పరోపకార బుద్ధి, అంటే కేవలం సాధన రీత్యా ఇవి ఇవ్వడం జరిగింది. ఇంత చిన్నగా మనకు రావు. దాదాపుగా దీనితో రెండింతలుగా మనకు గద్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు వీటిని కూడా సాధన చేయవచ్చు. ఇందులో చాలా గద్యాలు, అపరిచిత గద్యాలు ఇవ్వడం జరిగింది. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా సాధన చేయవచ్చు. అలాగే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మోడల్ పేపర్స్, అలాగే మార్కింగ్ స్కీము, సామెతలు, జాతీయాలు, ఇవే మెటీరియల్స్ అన్నీ కూడా PDF ఫైల్స్ మీకోసం పొందుపరచడం జరిగింది. వీటన్నీ కూడా మీరు సాధన చేయొచ్చు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ప్రశ్న జవాబులు, అలంకారాలు, ఛందస్సు అన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాతి వీడియోలో ఈ అపరిచిత గద్యాలు పూర్తవుతే మనకు సృజనాత్మక రచన ఉంది. లేఖ, అలాగే వార్తా రచన మరియు దినచర్య. ఈ మూడింటి గురించి తరువాతి వీడియోలో మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ అపరిచిత గద్యాన్ని ఏ విధంగా చదవాలి, వీటికి సమాధానాలు ఎలా గుర్తించాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా తప్పనిసరిగా గద్యాన్ని ఒకసారి చదవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, సామాజిక ఆర్థిక అణచివేతలు ఇక్కడి సాహితీవేత్తల రచనల మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఇలాంటి నేపథ్యం నుండి కవిగా ఎదిగి కథా రచయితగా ప్రసిద్ధి చెందిన వారే బోయ జంగయ్య. అంబేద్కర్ లాగే బాల్యంలో తరగతి గది బయట ఉండి చదువుకున్నారు జంగయ్య. ఆయన రచనల్లో ఆవేదన, కసి, ఆవేశం కనిపిస్తుంటాయి. చీకటి చరిత్రలో పడి కనిపించని ఎందరో జంగయ్య సాహిత్యంలో పాత్రలుగా మనకు కనబడతారు. అందుకే జంగయ్యను తెలంగాణ రావి శాస్త్రి అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ పిలుచుకునేవారు. 1975లో జంగయ్య రాసిన అమ్మా కుంటోన్ని అనే కవిత సంచలనం సృష్టించింది. అరటి ఆవేదనలో అరటి చెట్టును ఓ మనిషిగా, తల్లిగా భావించి దాని ఆత్మ ఘోషను ప్రతీకాత్మకంగా చెప్పారు. తన కథల్లో, నవలల్లో తెలంగాణ భాషను పాత్రలకు మాత్రమే వాడి వాటిని ఉదాత్తంగా మలిచారు. వందలాది కథలు, 3 నవలలు రాశారు. వారి నవలల్లో పాఠకాదరణ పొందిన జాతర అనే నవలను 1995లో మైసూరు విశ్వవిద్యాలయం తమ BEd విద్యార్థులకు ఉపవాచకంగా ప్రవేశపెట్టింది. హెచ్చరిక కథా సంపుటానికి శ్రీ స్మారక స్వర్ణ పతకం లభించింది. తెలుగు విశ్వవిద్యాలయం 2003లో గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. ఎలాంటి ముద్ర లేకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా రచనలు చేసి
నిలిచిన రచయిత అతడు. 2016 మే 7న నిష్క్రమించిన జంగయ్య జీవితం మీద సమగ్ర రచన రావాలి. సాహిత్యంలో ఆయన స్థానం విస్పష్టంగా ఖరారు కావాల్సి ఉంది. ఇలా ముందు గద్యాన్ని ఒకమారు తప్పకుండా చదవాలి. చదివిన తరువాత ప్రశ్నలు. అంబేద్కర్ బాల్యంలో ఎక్కడ ఉండి చదువుకున్నారు? ఇంటిలో ఉండి, ఊరి బయట ఉండి, తరగతి గది బయట ఉండి, గురుకులంలో ఉండి. అంబేద్కర్ బాల్యంలో. అసలు అంబేద్కర్ గారి గురించి మనకు గద్యంలో ఎక్కడ వచ్చిందో ముందుగా మళ్ళీ గమనించాలి. అంబేద్కర్ గురించి మనకు ఎక్కడ ఇచ్చారు? అంబేద్కర్ లాగే బాల్యంలో తరగతి గది బయట ఉండి చదువుకున్నారు జంగయ్య. అంబేద్కర్ లాగే అంటే అంబేద్కర్ కూడా తరగతి గది బయట ఉండి చదువుకున్నారని అర్థం. కాబట్టి ఇంటిలో ఉండి, ఊరి బయట ఉండి, తరగతి గది బయట ఉండి, గురుకులంలో ఉండి. కాబట్టి ఈ అన్న ఆప్షన్ సరైనది అవుతుంది. తర్వాత బోయ జంగయ్య గారి రచనలలో ఎటువంటి భావాలు కనిపిస్తాయి? బోయ జంగయ్య గారి రచనల గురించి మనకు ఎక్కడ ఇచ్చారో ముందుగా తెలుసుకోవాలి. జంగయ్య సాహిత్యంలో పాత్రల గురించి ఇక్కడ ఉంది. అలాగే అతని రచనల గురించి, వీరు రాసిన రచనలు ఇక్కడ ఉన్నవి. స్వేచ్ఛగా రచనలు చేశారు, వీరి గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటాలు, సామాజిక ఆర్థిక అణచివేతలు ఇక్కడి సాహితీవేత్తల రచనల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఇలాంటి నేపథ్యం నుండి కవిగా ఎదిగి కథా రచయితగా ప్రసిద్ధి చెందిన వారే బోయ జంగయ్య అంటున్నాడు. కాబట్టి ఎలాంటి భావాలు కనిపిస్తాయి? ఆనందం, సంతోషమా, ఆవేదన, కసి, ఆవేశమా, కరుణ, విచారం, ఆగ్రహం, కోపం, దయ. వీటికి సమాధానము ఆయన రచనల్లో ఆవేదన, కసి, ఆవేశం కనిపిస్తుంటాయి. కాబట్టి ఆవేదన, కసి, ఆవేశం కనిపిస్తాయి. అనేది సరైన సమాధానం. పురాణం సుబ్రహ్మణ్య శర్మ జంగయ్యను ఏమని పిలిచేవారు? పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్న పేరు మనకు ఎక్కడ వచ్చిందో గమనించాలి. ముందు పురాణం సుబ్రహ్మణ్య శర్మ పిలుచుకునేవారు ఇక్కడ ఉంది. అందుకే జంగయ్యను తెలంగాణ రావి శాస్త్రి అని పిలుచుకునేవారట. కాబట్టి తెలంగాణ పితామహన, తెలంగాణ శ్రీశ్రీయ, తెలంగాణ రామశాస్త్రియ, తెలంగాణ రావి శాస్త్రియ. తెలంగాణ రావి శాస్త్రి అనేది సరైన సమాధానం. తరువాతి ప్రశ్న. హెచ్చరిక కథా సంపుటానికి ఏ పురస్కారం లభించింది? హెచ్చరిక అన్న పదం ఎక్కడొచ్చిందో ముందు మనం గమనించాలి. ఇక్కడ హెచ్చరిక ఉంది. కాబట్టి హెచ్చరిక కథా సంపుటానికి శ్రీశ్రీ స్మారక స్వర్ణ పథకం లభించిందట. శ్రీశ్రీ స్మారక స్వర్ణ పథకం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, గృహలక్ష్మి స్వర్ణ పథకం. కాబట్టి మనకు శ్రీశ్రీ స్మారక స్వర్ణ పథకం అనేది ఇక్కడ వివరంగా క్లియర్గా ఇచ్చారు. శ్రీశ్రీ స్మారక స్వర్ణ పథకం ఇది సరైన సమాధానం అవుతుంది. చివరి ప్రశ్న. తన నవలల్లోని పాత్రల్లో జంగయ్య గారు ఏ భాషను వాడేవారు? నవలల్లోని పాత్రల్లో ఏ భాషను వాడేవారు? ఏ భాష వాడారు? వీరు తెలంగాణ ప్రాంతంలో జరిగిన విషయాలు, వీరు నవలలు, జంగయ్య సాహిత్యంలో మనకు చీకటి చరిత్రలో పడి కనిపించినటువంటి పాత్రలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. తెలంగాణ రావి శాస్త్రి అన్నారు. తెలంగాణ భాషను తన కథల్లో, నవలల్లో తెలంగాణ భాషను పాత్రలకు మాత్రమే వాడి వాటిని ఉదాత్తంగా మలిచారు. కాబట్టి వీరు ఉపయోగించిన భాష తెలంగాణ భాష అని చెప్పొచ్చు. ఇది సమాధానాలు గుర్తించే విధానం. ముందుగా తప్పకుండా ఒకసారి చదవాల్సిందే. చదవకుండా ప్రశ్న చూసి సమాధానం గుర్తిస్తే కొన్ని చోట్ల పొరబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఒక్కసారి గద్యాన్ని చదవాలి. తర్వాత ప్రశ్న చదువుతూ ప్రశ్నలో ఉన్న ముఖ్యమైన పదాన్ని ముందుగా పారాలో గుర్తుపట్టాల్సి ఉంటుంది. అలా గుర్తుపట్టి సమాధానాన్ని 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. ఎందుకంటే మనము 60 పదాలు రాసే సమాధానానికి 2 మార్కులే. గద్యంలో అక్కడే ఉన్న సమాధానం గుర్తించినందుకు 2 మార్కులే. అక్కడ ఏదో ఒకటి రాస్తే 1 మార్క్ అయినా వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇక్కడ ఒక్క ఆప్షన్ తప్పు పెడితే ఆ 2 మార్కులు పూర్తిగా పోతాయి. 1 మార్కు, అర మార్కు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి 1కి 2 సార్లు బాగా ఆలోచించి మరొకసారి పైనున్నటువంటి పారాలో మళ్ళీ ఒకసారి చూసుకొని సమాధానాన్ని గుర్తించాలి తప్ప పొరపాటున ఏదో తొందరలో గుర్తించేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక్కదానికి 2 మార్కులు. ఒక 10 నిమిషాల పాటు నువ్వు సమాధానం రాస్తే 2 మార్కులే వస్తున్నాయి. ఆ 10 నిమిషాలలో ఒక 2 నిమిషాలు దీనికి ఒక్క ప్రశ్నకు కేటాయించలేమా? కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అది సరైనదే అని నిర్ధారించుకున్న తర్వాతనే మనం సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది. ఊరికనే ఈ 8 మార్కులను అస్సలు పోగొట్టుకోకూడదు. జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. మరలా ఒకసారి పరీక్షించుకోవాలి. సరైనదే పెట్టానా లేదా అనే విషయం కూడా పరీక్షించుకొని ఆప్షన్ కూడా ఈ అన్న ఆప్షన్ సమాధానం అయితే ఈ రాసి వదిలేయకుండా ఈ ఆప్షన్ని కూడా రాస్తే మంచిది. మార్కులు పోయే అవకాశం తక్కువ. ఎందుకంటే కొన్నిసార్లు ఈ మొదటియా రెండవ కలిసిపోయినట్లుగా రాసేస్తాం హడావుడిలో. కాబట్టి అది మొదటి ఆనా రెండవ ఆనా అనేది అర్థం కాకుండా ఉంటుంది. అదే మీరు సమాధానాన్ని రాసినట్లయితే ఆ సమాధానాన్ని బట్టి మార్కు అనేది వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ ఆనా అనే ఆలోచన ఏమీ లేదు. అది అర్థం కానప్పుడు మార్కు మొత్తం పోతుంది, 0. కాబట్టి సమాధానాన్ని పూర్తిగా రాస్తే ఆ మార్కు పోగొట్టుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్తి సమాధానం రాయాలి. రాసేటప్పుడు బాగా ఆలోచించి వీటికి సమాధానం మనం సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.